హాయ్ న్యూస్. ఈ మేఘాలయ హనీమూన్ కపుల్కి సంబంధించిన న్యూస్ ఇస్తున్న మూమెంట్లో కొంతమంది రిమైనింగ్ ఏమైనా ఏంటి అని చెప్పేసి సన్నీ యాదవ్తో ఒకటి అడుగున్నారు అండ్ విజయనగరం సిరాజ్తో ఒకటి అడుగున్నారు. ఫస్ట్ విజయనగరం సిరాజ్ చెప్తారు. అతను అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఎన్ఐఏ వాళ్ళు, లోకల్ పోలీసులు, ఇంక రిమైనింగ్ మరి కొంతమంది చెక్ చేస్తున్న మూమెంట్లో ఈ సిరాజ్ గాడికి మరికొంతమంది సీపర్స్లెస్ ఉన్నారు, కొంతమంది యాక్టివ్ టెర్రరిస్ట్ బ్యాచ్ ఉన్నారు. ఈ లింక్స్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుంటా పోతున్నారు. ఫైనల్ అప్డేట్ వచ్చాక నేను చెప్తా. ఈలోపు వాళ్ళు ఏదో రివీల్ చేయరు. కమింగ్ టు సన్నీ యాదవ్, వాళ్ళ నాన్న లేదో హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాము, అసలు మా అబ్బాయి ఎక్కడున్నాడు ఏంటన్నారా, వాళ్ళు సైలెంట్ అయ్యారు. కారణం ఏంటంటే సన్నీ యాదవ్కి జ్యోతి మల్హోత్రాకి సంబంధం ఉన్నమాట నిజం. అక్రమ సంబంధించిన దరిద్రాలు కదా బాబు, ఫ్రెండ్లీగా కావచ్చు, లేదన్నప్పుడు యూట్యూబర్ల ముసుగులో పాకిస్తాన్కి సమాచారం చేరాల్సిన విషయంలో కావచ్చు, మొత్తానికి ఎక్కడో వీళ్ళైతే లింక్ ఉంది. అట్ ది సేమ్ టైం మేడం ఎన్ షహజాదా మనం మాట్లాడాం కదా, వాళ్ళ మొగుడు మేడం ఎన్ మొగుడు పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్ చేసి రిటైర్ అయ్యాడు. ఈ మేడం ఎన్కి పాకిస్తాన్ ఐఎస్ఎఫ్తో సంబంధాలు అండ్ ఈ మన ఇండియా అటువంటి పాకిస్తాన్ ఎంబసీ ఉంది, వాళ్ళతో డైరెక్ట్ సంబంధాలు. మేడం ఎన్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇమీడియట్గా వీసా ఇచ్చేస్తారు. ఈ మేడం ఎన్ ట్రాప్లో దాదాపు భారతదేశంలో 500 మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ బ్యాచ్లో జ్యోతి మల్హోత్రా ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి తగిలాడు, వాడే జస్బీర్ సింగ్. సన్నీ యాదవ్ ఆ లిస్టులో ఉండుండొచ్చు, అందుకే ఇన్ఫర్మేషన్ అయితే బయట రావట్లా, లోపల ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లో తెలిసింది ఏంటంటే జస్బీర్ సింగ్ ఏకంగా నాసిర్ థిల్లాన్ అని చెప్పి వాడు రిటైర్డ్ పోలీసు, వాడికి యూట్యూబర్గా మారాడు. ఓకే, ఈ యూట్యూబర్ ముసుగులో మన భారతదేశంలో యూట్యూబర్లతో సాన్నిహిత్యం పెంచుకొని మనం బరంపురం అన్నట్టు, నువ్వు యూట్యూబరు, నేను యూట్యూబరు, నువ్వు ట్రావెల్ బ్లాగరు, నేను ట్రావెల్ బ్లాగర్ అని సొల్లు కబుర్లు చెప్తే ఈ చెత్తన డాష్ గలు మన దగ్గర యూట్యూబ్ గొట్టంగా అనకూడదు. కానీ మొత్తం అంటే మొత్తం నథింగ్ బట్ ఎవరైతే అట్రాక్టర్ వాళ్ళు అట్రాక్టెడ్ బ్యాచ్ అంతా కూడా నాశక్తిలానికి వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ వాడు గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏంట్రా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశానికి కొన్ని టాస్క్లు ఇస్తారు, అవి వీళ్ళు మొత్తం వీడియో ఫుటేజ్ తీసి పంపాలన్నమాట. అంటే ఏమిలా వాడికి మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం వాడికి తెలియాలి. చక్కగా మనలో చేసి ఇచ్చేస్తారు. ఇస్తే ఎంత ఇస్తారు మహా అయితే 1000, 2000, 10, 20,000 అంతే ఇచ్చేస్తారు. డబ్బు కోసం కకృతి. ఈ జస్బీర్ సింగ్ అనేవాడైతే వాడికి యూట్యూబ్ ఛానల్ 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఇప్పటికీ అర్థమైన విషయం ఏంటంటే అద్భుతమైన కంటెంట్ ఇస్తున్న ఛానల్స్ ఉన్నాయి కొన్ని. మన సబ్స్క్రైబర్ అండి అతను ఇన్స్టాగ్రామ్లో ఉండాలి, వీలైతే నాది లింక్ ఎక్కడైనా ఉందేమో నేను చూస్తాను. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మొత్తం బుక్స్కి సంబంధించి చదివి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉన్నాడు అనమాట. ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఇవ్వండి అన్నాడు. ఫ్లోలో తెలియకుండా చూసిన వీళ్ళకి ఎతికి మరి అటాచ్ చేస్తాను చూడండి. చూశాను, పర్లే కంటెంట్ బాగుంది, బట్ క్లిక్ అవ్వట్లేదు. ఎందుకు ఏంటంటే ఎవరికి కావాలి మరి, ఏం కావాలి, సొల్లు కబుర్లు, అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా బట్టలు గలీస్తనంగా రోత్తనంగా చూపించేవి, వాటికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అవే చూస్తా పోతా ఉన్నారు. వీ వాంట్ అతి అన్నట్టు తయారైపోతున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇప్పుడు ఇలా ఈ జస్బీర్ సింగ్ అనేవాడు ఆ పేరేదో పెట్టాడండి, ఇలాగే స్క్రాప్ చెత్త చెదరలు చూపించుకుంటున్నాడు. మేబీ ఎక్కడైనా ఒకటి మంచిగా ఉండొచ్చు కదా. వాడు ఏం చేస్తాడంటే ఆ నాసిర్ థిల్లాన్తో పరిచయాలు, ఆ నాసిర్ థిల్లాన్తో వచ్చేసి ఐఎస్ఎల్తో పరిచయాలు, ఈ ఐఎస్ఎల్ అటువంటి సివిల్ డ్రెస్తో నార్మల్గా ఉండేసేసి మొత్తం సమాచారం స్పై ఆపరేషన్ అన్నట్టు ఇండియాలో వీడిని నియమించారు. వీడికి జ్యోతి మల్హోత్రాగా బాగా క్లోజ్నెస్. మళ్ళీ వీడి ఫోన్లో దగ్గరగా 150 పాకిస్తాన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నువ్వు 150 మందిలో ఎంతమంది టెర్రరిస్టు, ఎంతమంది ఐఎస్ ఏజెంట్లు తెలియాలి. జస్బీర్ సింగ్ సిక్కులు, జ్యోతి మల్హోత్రా సిక్కులు, సన్నీ యాదవ్ హిందువు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 11 మంది 12 మంది ఉన్నారు. అందులో అత్యధికంగా ఉన్న వాళ్ళు హిందువులే. అయితే ఎవరికి కావాలి, మాకు డబ్బు కావాలి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఏంటి, వాళ్ళు వేరే దేశీయులు కావచ్చు, ఒకప్పుడు మనలో భాగం ఉన్నవాళ్ళు, మన అన్నదమ్ములు, వాళ్ళు ఎందుకు తిట్టాలి మనం? పాకిస్తాన్ సైనికులు ఐఎస్ అవ్వాలంటే ఓకే, పాకిస్తాన్ ప్రజలను కాదు కదా, పాకిస్తాన్ ప్రజలు మన అన్నదమ్ములు, చాలా మంచి వాళ్ళు, పాకిస్తాన్ కల్చర్ చాలా బాగుండిద్ది. ఈ సొల్లు కబుర్లు చెప్తూ, ఈ మిఠాయి కబుర్లు చెప్తూ, వాడు వేసేది తింటూ మన దేశంలో ఉన్న జనాలకి పాకిస్తాన్ మీద ప్రేమ కురిపించేలా చేస్తూ, అక్కడ ఎవడన్నా ఏదన్నా చేస్తే మనోళ్ళు వచ్చి అయ్యో పాపం అనటం. ఒకవేళ మన సైనికుల చేతిలో వాళ్ళు ఎవరైనా చేస్తే అయ్యో పాప అనవసరం చంపారు, మన వాళ్ళు చేస్తే సెక్యూరిటీ ఫెయిల్యూరు, మన వాళ్ళు వచ్చేసి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, అందుకే వాళ్ళు చంపారు. ఇలా తయారయ్యారండి మన దగ్గర. ఇందులో యూట్యూబర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, నార్మల్ వాళ్ళు ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ఇక పార్టీల పరంగా చూస్తే దరిద్రులు అనకూడదు, కానీ అరే దేశం మీద దాడి అంటే బీజేపీ ఫెయిల్యూర్, అందుకే దాడి అని చెప్పేసి తయారవుతా ఉన్నారు.
సో ఓవరాల్ వీడియో మొత్తం మీకు అర్థమైందా? డబ్బు కోసం నీతి జాతి వావి వరుసలు అసలు ఏమి లేకుండా అన్ని వదిలేసేసి డబ్బు ఇస్తావా చెయ్యి, నీకేం కావాలి నేను చేస్తా. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదండి దేశంలో. మన దగ్గర కూడా దిక్కుమాలిన యాడ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చూశారు? వాళ్ళు కూడా ఇదే బ్యాచ్. ఆ పాకిస్తాన్ ఐఎస్ఎల్కి సహాయపడి ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో సేమ్ వాళ్ళ లెక్కే దిక్కుమాలిన యాడ్స్ చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పనికిమాలిన చెత్త చెదరాలు ఉన్నాయి చూసారో, వాళ్ళు అదే బ్యాచ్. నువ్వు ఉపయోగపడే చేయకపోయినా పర్లేదురా బాబు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదని చేయకపోయినా పర్లేదురా బాబు, ప్రజలను తప్పుదోవ పట్టించేది, దేశాన్ని నాశనం చేసేది, మిగతా వాళ్ళ ముందు మనల్ని తక్కువ చేసి చూపించేది, దయచేసి అటువంటి జోలికి అయితే పోకండి.